హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రమణశ్రీ నెల్లూరు. ఈరోజు నేను కేసరి చేయబోతున్నానని కావాల్సిన పదార్థాలు నా స్టైల్లో నేను చేస్తాను. చూడండి. చూడండి, బొంబాయి రవ్వ అండి. ఒక కప్పు నిండా తీసుకున్నాను. సూజీ రవ్వ అంటారు కదా, ఒక కప్పు నిండా పాలు తీసుకున్నానండి. మిగతాయి వాటర్ పోద్దాము. ఇంకొక కప్పు నిండా పంచదార తీసుకున్నానండి. గార్నిష్ కోసం డ్రై ఫ్రూట్స్ అండి. ఇంక ఈ ఒక్క రకం డ్రై ఫ్రూట్స్ అండి. మనకు ఇది కూడా గార్నిష్ కోసం ఎండు కొబ్బరి తీసుకున్నానండి. ఇంకా మనము ఫ్లేవర్ కోసం కొన్ని యాలకులు వేద్దాం. ప్రాసెస్ లోకి వెళ్దామండి. ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ వేయించుకుందామండి. కడాయి పెట్టాను. ఇదిగో నెయ్యి వేస్తున్నానండి. మనం ఏదైనా స్వీట్ ఐటెం చేసినప్పుడు నెయ్యి ఎక్కువ వేసుకోవాలండి. అప్పుడు బాగా టేస్ట్ బాగుంటుంది. చూడండి, ఎప్పుడైనా సరే అండి సిమ్లో పెట్టి డ్రై ఫ్రూట్స్ బాగా వేయించుకోవాలండి. లేదంటే కలర్ చేంజ్ అయిపోతాయి, మాడిపోతాయి. ఇలా సిమ్లో పెట్టి వేయించుకోండి. చూస్తారు కదండి, ఎప్పుడైనా సరే నెయ్యి వేయంగానే మాడిపోతాయండి. అందుకని మీరు సిమ్లో పెట్టేసి నీట్గా ఇలా వేయించుకోండి. మంచి కలర్ వస్తాయండి. అప్పుడు జీడిపప్పు మరి బాగుంటాయి టేస్ట్ గా. లేదంటే పచ్చివాసన వస్తాయండి. జీడిపప్పు మెత్తగా ఉంటాయి. చూసారా, ఇలా రావాలండి. అదే మనము ఇలా కలదిప్పకుండా ఉంచామనుకో మాడిపోతాయండి. అందుకని మీరు ఇలా తీసేసుకోండి. మనం అదే కడాయిలో మనము కప్పు సూజీ తీసుకున్నాం కదండి, ఆ కప్పు వేసేసి బాగా కలర్ చేంజ్ అయ్యేదాకా వేయించుతామండి నెయ్యిలో రవ్వని. ఇలా ఎప్పుడైనా సరే అండి మనం స్వీట్ చేసినప్పుడు కొంచెం నెయ్యి వేసుకోవాలి, బాగా టేస్ట్ వస్తుంది. చూడండి, ఒక గంట వేసాను. ఒక నెయ్యి మీ కాడ అంత వద్దనుకున్నప్పుడు కొంచెము సన్ఫ్లవర్ ఆయిల్ కూడా వేసుకోవచ్చండి. అది మనము నీళ్లు కాబెడతాం కదా కేసరిలో వేయడానికి, ఆ నీళ్ళలో సన్ఫ్లవర్ ఆయిల్ ఒక గంట నిండా వేసుకోండి. చాలా బాగుంటదండి. ఇలా సన్న మంట మీద బాగా రవ్వను వేయించుకోవాలి. రవ్వను వేయించుకున్నప్పుడు మంచిగా కలర్ వస్తుందండి. ఇలా నాలాగా కొత్త కొత్త ఐటమ్స్ చేసి పిల్లలకు పెట్టుకోండి అండి. ఇప్పుడు ఎట్లా సండే సెలవులు కదండి, సమ్మర్ లో పిల్లలందరూ ఇంట్లోనే ఉంటారు. ఇలా స్వీట్స్ పిల్లలకు స్నాక్స్ లాగా అన్ని ఐటమ్స్ చేసి పెట్టుకోండి. మంచిగా బయట కొనొద్దండి. బయట వస్తువులు మంచి హెల్తీగా ఉండవండి. అవి పెట్టగాకండి పిల్లలకి. సరేనా అండి. ఇలా ఇంకా మీకు నా వీడియోలు నచ్చితే మీరు బాగా మంచి మంచిగా చూసి నన్ను ఆదరించి లైక్ చేస్తే నేను ఇంకా కొంచెం హ్యాపీ అవుతానండి. మంచిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళకి మన వీడియోస్ అన్ని షేర్ చేయండి. చూసారు కదా, ఓకేనా అండి. బాగా ఏగిపోయిందండి. ఇప్పుడు మనం తీసి పక్కన బౌల్లో పెట్టుకుందాము. పాలు పోసేద్దాం. ఈ ఒక్క కప్పు నిండా ఉంటాయండి. చూసారు కదండి, ఒక కప్పు పాలు పోసాము. అదే కప్పుతో మనం 2 నీళ్లు పోద్దామండి. ఎప్పుడైనా కేసరి చేస్తే 3 కప్పులు వాటర్ పడతాయండి. చూసారా, ఒక కప్పు పాలు పోసామండి. ఈ 2 కప్పులు వాటర్ పోస్తున్నాను. అవి బాగా మరగనిద్దాము. ఫ్లేవర్ కోసం యాలకులండి. ఒకవేళ మీరు 2 పాలు పోసుకున్నప్పుడు 1 నీళ్ళు పోసుకోండి. ఉట్టి పాలతోనే చేసినా కూడా కొంచెము డ్రై అవుద్దండి. కొంచెం వాటర్ ఉండాలి. అందుకని నేను 1 కప్పు పాలు పోసానండి. మీరు 2 కప్పులు పోసుకోవాలంటే పోసుకోండి. 3 పాలు పోసి చేస్తే కొంచెం డ్రైగా ఉంటదండి. అందుకని అట్లా లేకుండా సగం పాలు సగం నీళ్ళు అయితే బాగుంటదండి కేసరు. కేసరి అంటే కేసరే కదా, ఈజీ చేసుకోవచ్చు అనుకోండి. ఇది కూడా ప్రాసెస్ ఉంటదండి. భలే టేస్ట్ గా ఉంటుంది నేను చేస్తే. చూడండి, నేను చేసే స్టైల్లో నేను చేస్తాను. సరేనా అండి. చూసారు కదండి, నీళ్ళు మరుగుతున్నాయి. నేను కొంచెము ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ పౌడర్ వేస్తున్నానండి. ఇది ఆప్షనల్ అండి, మీరు వద్దనుకుంటే వేసుకోవద్దు. నేను లైట్ గా వేసాను. కొంచెం సాల్ట్ కూడా వేయాలండి, మనకు స్వీట్ బ్యాలెన్స్ చేస్తుంది. నెక్స్ట్ చూసారు కదా, నెయ్యి ఇది రవ్వ వేసేస్తున్నాను. నెయ్యిలో వేయించింది. మనం ఈవెన్గా వేసుకుంటా కలదిప్పాలండి, లేదంటే గడ్డగట్టిపోద్ది. చూసారు కదండి, నేను లైట్గా వేసాను కలర్ పొడి. బాగా చూసాము కదా, పాలు పోసాము కదండి. చూడండి, మంచిగా వస్తుంది. చూడండి, ఇలా చిన్న చిన్న ట్రిప్స్ అండి. ఇలా మీరు పాటించారనుకో చాలా టేస్ట్గా ఉంటాయండి. ఏ అయినా కానీ ఏ చేసుకున్నాం తిన్నాం అని అలా ఉండకూడదండి. నీట్ గా ఉండాలి. ఈవెన్ గా ఇదంతా మామూలుగా మొత్తం ఇలా ఉడికిపోయి పైకి మనం వేసాం కదండి నెయ్యి, అదంతా పైకి వచ్చుద్దండి. అప్పుడు దాకా మనం క్యాప్ పెట్టేస్తాం. ఓకేనండి. నేను చెప్పిన కడాయిలు ఎంతమంది తెచ్చుకున్నారండి? చూడండి, అదే కడాయిలో చేస్తున్నాను. ఎక్కడ ఏమి డిస్టర్బెన్స్ లేదండి. నీట్ గా ఉంది. చూడండి, చూసారా. తాగొద్దు, మనం తినకూడదు, హెల్త్ ఇష్యూ వస్తుంది అనుకున్నప్పుడు సగం తేనె వేసుకోండి, తక్కువద్దండి. క్యాప్ పెట్టేద్దాం. చూసిందండి, మనకు ఈవెన్ గా అయిపోయింది. కడాయి కూడా అంటుకోలేదు. చూడండి, ఎప్పుడైనా మనం కరెక్ట్ గా వాటర్ వేసుకున్నాం అనుకో, ఇప్పుడు 1 కప్పుకి 3 వేసుకోవాలండి కేసరికి. ఇప్పుడు పర్ఫెక్ట్ గా ఇలా వస్తుంది. చూడండి, అయిపోయింది. ఇంక మనం ఎక్కువసేపు ఉంటే మాడిపోద్ది. సరేనా.
ఇంక తీసేసి మనం బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. ఓకేనా? ఇలా మీరు కూడా నేను చేసినట్టు కలర్ఫుల్గా చేసుకోండి అండి కేసరు. చాలా బాగుంటుందండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు సమ్మర్లు ఇంట్లోనే ఉంటారు కదండి. తక్కువ బడ్జెట్లో అయిపోద్దండి. బాగా హ్యాపీగా ఇంటిల్లి పది తినొచ్చు. నెక్స్ట్ రోజు కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినండి. భలే బాగుంటుందండి స్వీట్ లాగా. ఓకేనా అండి? ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోలు పెడతానండి. ఓకేనా? డన్ అండి.